హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో అయితే ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ మేళా అయితే జరుగుతుందండి. అక్కడ ఉన్న అన్ని స్టాల్స్లో ఉన్న కలెక్షన్స్ ఎలా ఉన్నాయో, ఏమేం ప్రైజెస్లో ఉన్నాయో, ఎన్ని స్టాల్స్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. తెలుసు కదా, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇవి చూస్తున్నారా? ఇవి ఎంత బాగున్నాయి. ఇవి అయితే పోటచిత్ర పెయింటింగ్స్ అంటండి. చాలా బాగున్నాయి కదా. అలానే తాళపత్రాల మీద చేసిన పెయింటింగ్స్ చూసారా? ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ సెట్స్ అంతా అవేనండి. మనం లివింగ్ రూమ్లో వాల్ డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి. చాలా బాగున్నాయి కదా. అలాగే వాల్ హ్యాంగింగ్స్ చూడండి, దశావతారంతో వచ్చింది. చాలా బాగుంది. ఈ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ 750, 1250, 2500 ఇంకా ప్రైస్ రేంజెస్ ఉన్నాయండి. ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా, అలానే ఉంటుంది కాస్ట్. ప్లస్ ఈ బర్డ్స్ చూడండి, వాల్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. ఈ పోటచిత్ర అనేవి ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ నుండి అయితే వచ్చిన ట్రెడిషన్ అండి. ఇవి ఎంత ప్యూర్ హ్యాండ్ పెయింట్స్. ఈ హ్యాండ్ పెయింట్స్ అన్ని క్లాత్ మీద కానీ లేకపోతే ఫామ్ లీవ్స్ మీద కానీ పెయింట్ చేస్తారు. అన్ని పెయింటింగ్స్లో కూడా చాలా చూస్తున్నారు కదా, మైథలాజికల్ స్టోరీస్ని ఇలాగా క్రియేట్ చేసి చాలా బాగా పెయింట్ అయితే చేశారు. ఇవన్నీ ఏంటంటే వాల్ డేకర్ కింద మనం ఎవరికైనా గిఫ్టింగ్ కూడా చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్న ఎలిఫెంట్ ఫేసెస్ అయితే 350 అయితే చెప్పారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఇదంతా మన ట్రెడిషన్కి సంబంధించింది కదండి. టాయ్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. మన నేటివిటీకి సంబంధించిన టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా విలేజ్ లైఫ్ సీన్స్, ఇంకా ఎద్దుల బండ్లు, ఆవులు, పెళ్లి సీన్స్, ఇంకా దేవుడి బొమ్మలు వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా వాల్ హ్యాంగింగ్స్లో కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఇంకా పిల్లలు ఆడుకునే చిన్న చిన్న కుకింగ్ సెట్స్ కూడా ఇక్కడ వుడ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ కీ స్టాల్ చూస్తున్నారా? ఇదైతే స్టాల్ నెంబర్ 23 అండి. ఇందులో అయితే కలంకారీ ఫ్యాబ్రిక్ సంబంధించిన కుర్తీసు, అలాగే లాంగ్ టాప్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కలంకారీ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ కదా. ఎవ్రీ టైం ఎక్కడ హ్యాండీక్రాఫ్ట్ మేళా జరిగినా ఈ కలంకారీ ఫ్యాబ్రిక్తో అయితే ఖచ్చితంగా స్టాల్ అయితే ఉంటుంది. ఈ స్టాల్లో అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. సైజెస్ కూడా అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, అన్ని కలర్స్ లైట్గా ఇక్కత్ టచ్ కూడా వచ్చిందండి కొన్ని టాప్స్కి అయితే. కలంకారీ, ఇక్కత్తు, ఇంకా ఇలా డిఫరెంట్ ప్రింట్స్లో అయితే చాలా మంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్టోర్ చూసినట్లయితే మీనాకారి కలంకారీ బ్యాంగిల్ స్టోర్ అండి. కలంకారీలో బ్యాంగిల్స్ కూడా ఉంటాయని నేనైతే ఇదే చూడడం ఫస్ట్ టైము. చాలా బాగుందండి కలెక్షను. ఇంకా మీనాకారి బ్యాంగిల్స్ వచ్చినప్పటికి చాలా క్వాలిటీ అయితే ఉండిందండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. అలాగే పేస్టల్ కలర్స్లో ఉన్నాయి మీనాకారి బ్యాంగిల్స్ అన్నీ కూడా. కలంకారీ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి బ్రైట్ కలర్స్లో మనం తీసుకునే కలంకారీ టాప్స్ అన్నిటి మీదకి మ్యాచింగ్ అయ్యే విధంగా ఉన్నాయండి. అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ కలంకారీ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి 20 వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయంటండి. పెయిర్ వచ్చి 200 అలా చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్. అలానే ఇంకా మీనాకారి బ్యాంగిల్స్లో అయితే 40 వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పెయిర్ వచ్చి 250 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయండి. దీంట్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్ చూస్తున్నారా? మొత్తం ఇక్కత్ ఫ్యాబ్రిక్ నారాయణపేట శారీస్తో అయితే ఉండిందండి. స్టాల్ నెంబర్ వచ్చి 21. అలాగే ఇక్కత్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా? ఇది వచ్చి మీటర్ 180 అయితే చెప్తున్నారు. ఇక్కడే ఈ ఫ్యాబ్రిక్లోనే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, బెడ్షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బెడ్షీట్ వచ్చి 1200 ఆ ప్రైస్ రేంజ్ అయితే చెప్తున్నారండి. ఈ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారా? చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా. ప్యూర్ కాటన్ కాబట్టి చాలా బాగుంటుందండి వచ్చే సమ్మర్ కోసం అయితే. మొత్తం ఈ షాప్ అంతా శారీస్, బెడ్షీట్స్, అలానే డ్రెస్ మెటీరియల్స్తో ఫుల్ కలెక్షన్ ఉంది. ఇంకా లేదు ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ స్టాల్లో ఇంకా నారాయణపేట శారీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇవేనండి నారాయణపేట శారీస్. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చి 1400 అయితే చెప్పారు. బార్గెనింగ్ చేస్తే తగ్గుతారేమో, కానీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చూస్తున్నారండి, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇవంటే బుక్స్ అనమాట. జ్యువెలరీ బాక్సెస్ లా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడే, చాలా బాగున్నాయి. అంతా ఒకసారి లుక్ చేసేయండి. ఈ స్టాల్ చూస్తున్నారా? ఈ స్టాల్ వచ్చేసి ఎంత మెటల్ డెకర్ ఐటమ్స్ అండి. చాలా బాగున్నాయి. డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అలానే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 800 to 1000 రూపీస్ మధ్యలో అయితే చెప్తున్నారు.
మనం ఏంటంటే సైజుని బట్టి ప్రైస్ రేంజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా! చాలా గాడ్ ఐడల్స్ కూడా ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇంకా రాధాకృష్ణ ఐడల్ చూస్తున్నారు కదా! చాలా బావుంది. ఇంకా గణేష్ చూడండి మనం హాల్‌లో పెట్టుకుంటే కనుక చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఈ డెకోర్ ఐటమ్స్‌లో మీరు చూసినట్లయితే క్యాండిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. చాలా బావున్నాయి కదా! ఈ మెటల్ డెకోర్ ఐటమ్స్‌లో వాల్ హ్యాంగింగ్స్, షో పీసెస్, టేబుల్ డెకర్, క్యాండిల్ స్టాండ్స్, ఐడల్స్, ఇంకా డాన్సింగ్ డాల్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! అన్నీ కూడా చాలా మంచి లుక్‌తో చాలా మంచి ప్రైజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఈ ఛాన్స్‌నైతే ఎవరు మిస్ చేసుకోకండి. మంచి ప్రైజెస్‌లో మనకేంటంటే లివింగ్ రూమ్‌కి మంచి డెకోర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇవి చూస్తున్నారా? ఈ స్టాల్‌లో ఏంటంటే మొత్తం అన్ని క్లాత్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా! చాలా బావుంది. ఈ క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండింది. అంతా యానిమల్ ప్రింటెడ్ అలానే చాలా మంచి ప్రింట్స్‌తో అయితే వచ్చాయండి. క్లాత్ మొత్తం బ్యాగ్స్ కూడా పెద్ద సైజులో ఉన్నాయి. మనకి లాంగ్ జర్నీ అటువంటి వాటిలకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. షాపింగ్‌కి వెళ్ళడానికి కూడా మంచిగా యూజ్ అవుతాయండి. బ్యాగ్స్ కూడా మంచి ప్రైజెస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ స్టాల్ చూస్తున్నారు కదా! ఈ స్టాల్‌లో అన్ని వుడ్ ఐటమ్స్‌తో మనం చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ అయి కూడా ఉన్నాయండి. అలాగే కలన్ చూసారా? వుడ్‌తో తయారైనయి. ఇంకా మసాలా బాక్స్ అయితే చాలా బావుంది. ఇంకా చపాతీ పెట్టుకోవడానికి బాక్సెస్, ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఇలా వుడ్‌తో సంబంధించి అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. వుడ్‌లోనే క్లాక్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ స్టాల్ చూడండి దివాన్ సెట్స్, సోఫా కవర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. వాటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు వినండి. ये देखिए मैडम, जैसे कि सोफ़ा कवर्स है मेरे पास। सोफ़ा कवर्स है जैसे कि ये सोफ़ा कवर्स अलग अलग रेंजेस के रहेंगे मेरे पास। इसमें 1 और 2 मॉडल्स रहेंगे, आपको सिलेक्शंस पूरी वैराइटीज़ रहेगी। जैसे कि ये पैच वर्क दीवान सेट है एक, ये पैच वर्क दीवान सेट भी अगर आप लेंगे तो 1050 के रेंज का रहेगा। कस्टमर्स के लिए 800-700 तक दे सकते हैं अपन। जैसे कि ये कट वर्क में सोफ़ा कवर्स है, अभी नया आइटम आया सो है ये सिलेक्शंस मॉडल। इसके अंदर आपको कलर चाहिए तो 1 और 2 कलर्स रहेंगे, पूरे रिपीटेड कलर्स रहेंगे। एक से कलर जो आपको सिलेक्शंस कलर होना है वो सिलेक्शंस कलर मिलेंगे। जैसे कि ये देखिए कस्टमर्स का वाइट कलर, क्रीम कलर जो भी सिलेक्शंस में रहेंगे वो सिलेक्शन से कलर्स रहेंगे पूरे मेरे पास। हर बैकग्राउंड पे डालने के लिए सिलेक्शंस कलर रहेंगे आपको इसके अंदर। इसमें अगर नेशनल कलर्स आप जैसे कि कस्टमर्स को 3+1+1 जब बात कस्टमर को एल मॉडल का रहेगा इसके अंदर, तो इसके अंदर थान भी आएगी मेरे पास। ये आइटम के अंदर थान भी आएगी मेरे पास। सिलेक्शंस पूरे मिल जाएंगे इसके अंदर। ये एक हो गया एक थान, ये एक वैरायटी हो गया ना। यही सेम आइटम में कस्टमर्स को, जैसे कि कस्टमर मेरे पास बोलता भैया मेरे को दीवान सेट में सेम आइटम में चाहिए, ये देखिए कस्टमर बोलेगा मेरे को सेम आइटम में दीवान सेट चाहिए भैया, बोले तो दीवान सेट भी इसके अंदर मिलेगा मेरे पास। ये देखिए मैचिंग दीवान सेट भी रहेगा मेरे, सोफ़ा प्लस दीवान मैचिंग रहेगा इसके अंदर। कस्टमर बोलता भैया ये सब इतना सब दे रहे हैं आप लोग, मेरे को टीपाई का कवर कहीं को नहीं है, ये टीपाई का कवर भी रहेगा इसके अंदर आपको। ये देखिए ये मैचिंग टीपाई का कवर भी रहेगा, ये ऑल ओवर डिज़ाइन रहेगा आपको टीपाई का कवर इसके अंदर। इसके अंदर आपको सिलेक्शन चाहिए, सिलेक्शन भी बहुत सारे मिलेंगे। अब जैसे कि फ्रिज कवर है, कस्टमर बोलता भैया मेरे पास अलमारी साइज़ का फ्रिज कवर है, ये अलमारी साइज़ का फ्रिज कवर भी है मेरे पास। ये देखिए बात कस्टमर्स के डबल डोर ट्रिपल डोर का फ्रिज कवर आता है ना, ये देखिए ये बड़ा साइज़, सबसे बड़ा साइज़। अब इससे बड़ा साइज़ अगर कस्टमर्स को बोले तो डबल डोर जो बोलते हैं ना अपन अलमारी का साइज़, वो साइज़ का फ्रिज कवर रहेगा। कॉस्टिंग क्या रहेगा 750 रुपीज़, बड़ा साइज़। हाँ 750 रुपीज़ का रहेगा कॉस्टिंग। इसके अंदर स्मॉल साइज़ चाहिए, ये देखिए इसका थोड़ा छोटा साइज़ रहता है ये वाला। सेकंड जो बात डबल डोर का कस्टमर्स के लिए था, ये हैंडलूम कॉटन का, प्योर कॉटन का, इसका कॉस्टिंग रहेगा 450 रुपीज़ का। अब जैसे कि अभी आपको बताया एक सॉफ्ट कॉटन का दीवान सेट आया मेरे पास, ये चल रहा है मेरे पास रनिंग आइटम। ये देखिए ये चल रहा है मेरे पास रनिंग आइटम है, सिलेक्शंस कलर्स है इसके अंदर और इसका स्टॉक बहुत सारा आने वाला है अभी। ये देखिए ये सॉफ्ट कॉटन का बम्बई कॉटन का दीवान सेट रहेगा। ये देखिए इसके ऊपर MRP रेट 1300 की रहेगी। अपने पास क्या है कॉटन है प्योर बोल के अपन क्या करते हैं कस्टमर को 1050 रुपीज़ लगाए रेंज। कस्टमर अगर सिलेक्शन करा तो और कम भी हो जाएगा कस्टमर्स को, ऐसा कुछ नहीं है प्रॉब्लम। रिस्पांस देंगे कस्टमर्स को। अगर कस्टमर ऑर्डर भी देना है तो मेरा नंबर ले सकते हैं, ऑर्डर भी दे सकते हैं आप कस्टमर्स को। अगर चाहिए बोले सिलेक्शन कर ले सकते हैं आप। अब जैसे कि रनर्स हो गया, मैट्स हो गया, टेबल क्लॉथ हो गया, जैसे कि कस्टमर्स को टेबल क्लॉथ प्रिंट में चाहिए कॉटन का, ये देखिए చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర టేబుల్ కవర్స్ అలాగే దివాన్ సెట్స్, సోఫా సెట్స్ అన్నీ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. టేబుల్ క్లాత్స్‌లో కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అన్ని న్యూ డిజైన్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ దివాన్ సెట్ చూసినట్లయితే ఇదొచ్చి ఫుల్ సెట్ వచ్చేసి 650 అయితే చెప్పారు. తర్వాతదొచ్చి 550 అయితే చెప్పారు. వీటి ప్రైస్ రేంజెస్ కూడా మనకి రీజనబుల్‌గానే అనిపిస్తున్నాయి. ఈ స్టాల్ చూడండి ఫుల్ బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కృష్ణ ఐడల్ చూస్తున్నారా చాలా బాగుంది. అసలు చూస్తూనే ఉండాలనిపించింది. అంత బాగా డిజైన్ చేశారు. అలానే ఈ దియా స్టాండ్ చూడండి ఒక అమ్మాయి పట్టుకున్నట్టు చాలా బాగున్నాయి. ఇంకా ఈ స్వాన్స్ చూసినట్లయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చాలా గాడ్ ఐడల్స్ అయితే ఉన్నాయి. అలాగే పూజ ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా సైజెస్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా గౌరీ సెట్ కూడా ఉంది చూడండి బ్రాస్లోనే.
ఇంకా బౌల్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న కుకింగ్ సెట్స్ అన్నీ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి చూస్తున్నారా అగరబత్తి స్టాండ్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీనాకారి డిజైన్ అయితే వచ్చింది. ఇంకా ఈ బెల్స్ చూడండి అన్ని సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇదంతా ప్యూర్ బ్రాస్ అండి. ఇందులో డిఫరెంట్ సైజెస్ అలాగే ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టోర్‌లో అయితే ఎంత కలెక్షన్ ఉందో. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అన్ని గాడ్ ఐడల్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టార్టింగ్ ₹100 నుంచి స్టార్ట్ అయ్యి ప్రైస్ రేంజ్ వచ్చి 45,000 వరకు అయితే ఉండిందండి. ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి కదా. వెయిట్‌ని బట్టి చూసుకున్నా చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి చాలా డిఫరెంట్ ప్రైజెస్‌లో అలాగే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి చూడండి స్టాల్‌లో చూసినట్లయితే జ్యువెలరీ బాక్సెస్ అయితే ఉన్నాయి. అన్ని డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చిన్న బాక్స్ వచ్చి 550 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫుల్ చూడండి జర్దోసి వర్క్‌తో అయితే హ్యాండ్ వర్క్‌తో అయితే ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా ఈ స్టాల్‌లో జ్యువెలరీ చాలా బ్రైట్‌గా ఉన్నాయి. అన్ని సైజెస్‌లో అన్ని కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. బ్యాగ్స్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. అన్ని కూడా చూసేయండి. స్టాల్ చూస్తున్నారా ఈ స్టాల్ నెంబర్ వచ్చి 55. ఇక్కడ ఏంటంటే మీనాకారి బ్రేస్లెట్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, సిల్వర్ రెప్లికా జ్యువెలరీ ఇలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే నెక్ పీసెస్ చూస్తున్నారా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ వచ్చి ₹250 అయితే చెప్పారు. వీటిలో అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనం నారాయణపేట అటువంటి శారీస్ మీద స్టైల్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి ఈ జ్యువెలరీ. ఇక్కడ ఇంకా ఇలా జ్యువెలరీయే కాకుండా ఈ హెయిర్ పిన్స్ చూడండి ఇవైతే 120 అయితే చెప్పారు. చాలా బాగున్నాయి. చాలా ఫ్యాన్సీగా అయితే ఉన్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి 700 ఆ ప్రైస్ రేంజ్ అయితే చెప్పారు. 800, 700 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఈ స్టోర్లో ఇయర్ రింగ్స్లో అయితే చాలా కలెక్షన్ అయితే ఉండిందండి. జుమ్కాసు, చాంద్బలీసు, స్టడ్స్, టెంపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇలా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉండిందండి. ఒకదానికొకటి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. మీనాకారి ఇయర్ రింగ్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ స్టాల్ చూస్తున్నారా స్టాల్ నెంబర్ వచ్చి 12 అండి. ఇక్కడంతా ఎక్కువ కోటా డ్రెస్సెస్ మీద హ్యాండ్ ప్రింట్తో అయితే ఉన్నాయి. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. పేస్టల్ కలర్స్లో అయితే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ వచ్చేసరికి. హ్యాండ్ ప్రింట్తో వచ్చిన డ్రెస్సెస్ అయితే ఇంకా మంచి లుక్స్ ఉన్నాయి. అలాగే శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. కోటా శారీస్లోనే డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ రేంజ్ అయితే క్వాలిటీని బట్టి చేంజ్ అవుతూనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే కోటా శారీస్ అండి. వీటి ప్రైస్ రేంజ్ వచ్చి స్టార్టింగ్ 1000 నుంచి స్టార్ట్ అయ్యి 2500 వరకు అయితే ఉండింది. అంటే కొన్ని వాటిపైన అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు. అలానే డ్రెస్ మెటీరియల్స్ వచ్చి 1000 నుంచి స్టార్ట్ అయ్యి 1600 వరకు అయితే ఉండిందండి. కలర్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. మంచి పేస్టల్ కలర్స్ మీద మంచి డిజైన్తో అయితే పెయింట్ చేశారు. చాలా బాగున్నాయి. ఇక నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి కాశ్మీరీ సిల్క్, పష్మీనా సిల్క్ అయితే ఉండిందండి. ప్యూర్ అయితే ఉండింది. వీటిలో ఈ స్టాల్లో ఏంటంటే కలర్స్ అయితే చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉండింది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండింది. అంటే ప్యూర్ కాబట్టి అంత కాస్ట్ అనుకుంటా. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ కాశ్మీరీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదండి. దాంట్లోనే ఈ వెరైటీస్ అన్నీ అనమాట. ఈ స్టాల్ చూస్తున్నారా ఈ స్టాల్ మొత్తం ఫుల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్తో అయితే ఉండిందండి. చాలా కలర్ఫుల్గా అయితే ఉండింది. మన హౌస్ డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి ఇలా పర్ల్స్ అండ్ బీడ్స్తో అయితే జ్యువెలరీ అయితే మేకింగ్ చేస్తున్నారు. ఇంకా ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా మంచి స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.